మనం కూడా పరిస్థితి అలాంటిది కాబట్టి మనం వాటిని నమ్ముతాము, వాటిని పూజిస్తాము. ప్రజల్ని మూఢత్వంలో ఉంచే మతము దోపిడీ వర్గానికి పెద్ద రక్షణ కవచం. సాధారణంగా మనం వినే దేవుళ్ళు కథలన్నీ ఎంతో శ్రావ్యమైన సంగీతం ద్వారా, చక్కని పాటల ద్వారా వింటూ ఉంటాం. దేవుళ్ళ గురించి పాడే సినిమా పాటల్లో కూడా చక్కచక్కని వర్ణలు, రాగాలు, కంఠాలు, కవిత్వాలు, రకరకాల సమ్మేళనాలతో ఉంటాయి. ఆ పాటలు మరీ మరీ వినబుద్ధి వేస్తాయి. ఆ పాటలు వినాలని మనకు కలిగే కోరిక, పాటలు వింటుంటే కలిగే ఆనందం, అదంతా భక్తి అనుకుంటాం. కానీ పాటలు వింటూ తన్మయత్వం చెందేది భక్తికి కాదు, సంగీత సుఖానికే. ఎంత నాస్తికుడైనా త్యాగరాజు కీర్తనలు, కూచిపూడి గానాలు ఆనందంగా వింటాడు, చూస్తాడు. భక్తులంతా గుంపుగా కూడి మద్దెలతో, తాళాలతో భజన చేస్తున్నప్పుడు వారికి కలిగే ఆనందం ఆ పాటల వల్లనే కానీ ఇంకొక దాని వల్ల కాదనే సంగతి వాళ్ళు కూడా అర్థం చేసుకోరు. వింటూ అలా అది భక్తి అనుకుని తన్మయత్వం చెందుతూ ఉంటారు. ఎవరు ఉత్సాహంగా పాడితే వారు చాలా గొప్ప భక్తులుగా చలామణి అవుతారు. ఒక్క పాటన్నా పాడుకుంటాను, వీణలు గాని, మద్దెలు గాని, తాళాలు గాని ఒక్క వాయిద్యమైనా లేకుండాను, శబ్దాల వల్ల ఉత్తేజం తెచ్చుకోకుండాను ఊరికే కూర్చుని భక్తిలోంచి అంత ఉత్సాహము, అంత సుఖము, అంత ఆనందము పొందమని చూద్దాం ఎవరినైనా. ప్రతిదానికి ఒక పూత అనేది ఉంటుంది. ఆ పూతలో ఉండేటువంటి మరుపులతో మనం తన్మయత్వం చెందుతాం. దానిలో భక్తి కావచ్చు, ఇంకొక విశ్వాసం కావచ్చు, ఇంకొక నమ్మకం కావచ్చు. అంతెందుకు, మనము తార్కికంగా ఆలోచించే విషయాలు కూడా పాట ద్వారా చెప్పినప్పుడు వినడం కన్నా, ఇలా ఉపన్యాసం ద్వారా చెప్పేటప్పుడు వినడం కన్నా ముఖం మొత్తుతుంది. కాబట్టి మనం కూడా ఆ తార్కికమైనటువంటి విషయాలు చెప్పడానికి గానాల్ని, పాటల్ని, సంగీతాన్ని ఆశ్రయిస్తాం. అలా ఆశ్రయించిన వాళ్ళల్లో ప్రముఖుడు గద్దర్ కూడా. దీన్ని బట్టి దేవుళ్లపై భక్తి కలగడానికి 3 కారణాలు కనబడుతున్నాయి. పసితనం నుంచి చుట్టూ సమాజ ప్రభావం వచ్చే అలవాట్లు, తమ సమస్యల్ని, కష్టాల్ని భగవంతుడే తీరుస్తాడు అనుకోవడము, గానంలో, సంగీతంలో ఆనందము. సాధారణంగా భక్తి గురించి తర్క వితర్కాలు జరిగేటప్పుడు అనేక మంది అనేక సందేహాలు వెలుబుచ్చుతారు. ఎందరో గొప్ప గొప్ప మేధావులు, పండితులు, కవులు, ఎంతో చదివిన వారు కూడా దేవుణ్ణి నమ్ముతారే. గాంధీ గారు కూడా ఇది ఆ సందేహం, ఇది చాలా సహజమైన సందేహమే. ఇంతకు ముందే చెప్పుకున్నాం, భక్తి కలగడానికి కారణాలు ప్రతి ఒక్కరి మీద ఆ పరిస్థితులే పనిచేస్తాయి. గాంధీ గారైనా ఇంకో గారైనా ఈ సమాజంలో పుట్టి పెరిగిన మనుషులే. అయితే కొంతమంది మనుషులు పెద్దయిన తర్వాత, కొంచెం ఆలోచించడం తెలిసిన తర్వాత హేతువాదం వంటి సిద్ధాంతాలతో పరిచయం కలిగి భక్తిని వదిలేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ. ఇలా మారిన వాళ్లే చాలా ఎక్కువ. పేద ప్రజల్లో హేతువాదులు మచ్చుకు కూడా ఉండరు. ఎందుకంటే వారికి ఆ జ్ఞానం కూడా అందదు. వారికి ప్రకృతి గురించి తెలుసుకునే చదువులే ఉండవు. చదువులు ఉన్నా ఆ చదువులు బోధ్వా చదువులే. అవి దోపిడీ సంబంధాల గురించి చెప్పవు. పైగా ఆ నిజాన్ని మరుగుపరుస్తూ అన్ని అబద్ధాలే చెబుతాయి. కాబట్టి చదువుకున్న వాళ్ళకి కూడా అసలు నిజం అందనే అందదు. అంతేగాక వర్తకుల్లోనూ, దోపిడీ రాజకీయాల్లోనూ ఉండేవాళ్ళు తర్కాన్ని బొత్తిగా చేరనివ్వరు. వాళ్ళని వాళ్ళు మభ్యపెట్టుకుంటూ, ప్రజల్ని మభ్యపెడుతూ భక్తిని నిలబెట్టే ఉంచడానికే ప్రయత్నిస్తారు. గాంధీ గారు కూడా అంతే. ఆయన చిన్న కులస్తు అందరికీ రామనామ జపాన్ని పరిష్కార మార్గంగా చెప్పాడంటే అదంతా కేవలం అమాయకత్వం వల్ల జరిగిందని, ఏ స్వప్రయోజనాన్ని ఆశించకుండా జరిగిందని నమ్మనక్కరలేదు. ప్రజల్ని అజ్ఞానంలో ఉంచడానికి పాత పండితులందరూ చెప్పిన దంపుళ్ల నీతులే ఆయన చెప్పాడు.